వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 47 మంది లబ్ధిదారులకి 47.84 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. పలు రకాల వ్యాధులకు కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం చేయించుకుని ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని కుటుంబాలకు ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిరుపేదలకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకి అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తూ బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా అందిస్తున్నారని చెప్పారు. వ్యవస్థలను బస్టుబట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు. అనవసరమైన కేసులో, తప్పుడు కేసులో పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేదు. వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాం. మేము 5 సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిగజార్చి భ్రష్టు పట్టించారు. వాటన్నిటినీ ప్రజల మధ్యలో పెట్టాం. ఎన్నికల సందర్భాల్లో చెప్పాం, ఈ విధంగా వ్యవస్థలే దిగజారిపోయినాయి. ఈ 5 సంవత్సరాల్లో మాకు అవకాశం ఇవ్వండి అని అంటే కూటమి నాయకత్వాన్ని నమ్మారు, విశ్వసించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలీయమైనటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవ్వగలదని నమ్మే 94% ఓట్ బ్యాంక్తో తిరిగి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులను మేము ఎన్నికల ముందు కూడా ఎత్తి చూపించాం. ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చూపించాం. వాటి మీదే ఇవాళ కేసులు నడుస్తున్నాయి. మీరు అక్రమం చేయొచ్చు, దారి దోపిడీ చేయొచ్చు, మీరు అన్యాయంగా ప్రవర్తించవచ్చు, ప్రభుత్వాల్ని నైతిక పతనావస్థకి తీసుకువెళ్ళొచ్చు. మీరు ఎలాగో పతనం అయిపోతున్నారు, వ్యవస్థలను కూడా పతనం చేశారు. ఆ పతనావస్థకు వెళ్ళినటువంటి విషయాలను ప్రజలకి చెప్పినప్పుడు మీ తప్పులు ఉన్నాయి, అక్కడ మీ నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలని ఈరోజు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దాన్ని న్యాయస్థానాల ముందు, ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం. మేమేమో చట్టాలకు వ్యతిరేకంగా పోవడం లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. కాబట్టి మేము న్యాయస్థానాలని, న్యాయశాస్త్రాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఎవరి మీదైనా ఏదైనా కేసు పెడితే ఆ కేసు ఉంటుందే తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఆ కార్యక్రమం మీరు చేశారు గతంలో 5 ఏళ్ళు. మీకు తల వంచకపోతే తప్పుడు కేసులు పెట్టారు, పోలీసులు లాఠీలతో కొట్టించారు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, గతంలో మాజీ మంత్రులైనా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాళ్ళని భయానకంగా హింసించారు. భయానకంగా వాళ్ళని మీరు లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి వాళ్ళని మరి సభ్య సమాజం ఓర్చుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళారు. మరి ఇవాళ మీరు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు. ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం అన్న దురదృష్టం, అది ఎందుకనో వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయింది. వాళ్ళకి దీని పట్ల మంచి ఆలోచన లేదు, అవగాహన లేదు. అక్రమంగా అరెస్టులు చేసే పరిస్థితే లేదు ఎవరిని. తప్పు నిర్ధారణ అయితే గడిచిన 5 సంవత్సరాల్లో మీ దోపిడీ, దొంగతనం, మీ దౌర్జన్యం, మీ అక్రమం
మీ దుర్మార్గం సాక్ష్యాలతో దొరికితే మాత్రం ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు. కృష్ణ జన్మస్థానం తప్పదు, మీకు కటకటాలు లెక్క పెట్టాల్సిందే మీరందరూ. కాబట్టి ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం చట్టాల పరంగా క్షమించదు అని చెప్పి తెలియదు.